చూపెడతా నేను దాన్ని కూడా చూపెడతా. దాంతోపాటు ఏం జరుగుతున్నది, ఏం కథ, ఏం లక్షణం అనేది అన్నీ చూపెడతా. ఒకసారి ఈ హైడ్రా సంగతి కూడా చూపెడతా. ఏడవా హైడ్రా గురించి ఇగో నిన్న ఇది నేను చెప్పింది కాదు, మళ్ళీ అనుకునేరు నేను చెప్పింది ఏది కాదు. హైడ్రాకు సంబంధించి హైకోర్టు నిన్న పొల్లు వార్నింగ్ ఇచ్చింది. మామూలు కూడా వార్నింగ్ ఇయ్యలే. తెలంగాణ ప్రాంత ప్రజలారా నిన్న హైకోర్టు ఎట్లా అంటే దుమ్ము దులిపింది. చెదలబడ్డ ఫైళ్ళకి ఎట్లయితే ఇట్లా తీసి ఇట్లా కొడతామో అట్లా ఆగ్రహ జ్వాలలు నిన్న హైకోర్టుకు సంబంధించిన అక్కడికి సంబంధించిన జడ్జీలకు సంబంధించిన వాదనను వింటే ఇక మళ్ళొక్కసారి హైడ్రా అనేది అసలు హైదరాబాద్లో కూడా కనబడదు. కానీ హైడ్రాకు సంబంధించి ఏమన్నది ఒక్కసారి చూడు. హద్దు మీరుతున్న హైడ్రా, సున్నం చెరువులో ఇంకా ఎలాంటి చర్యలు వద్దు, ఇదే చివరి వార్నింగ్ అంటూ హైకోర్టు ఆగ్రహం. హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. హైడ్రా హద్దులు మీరుతుందని, దానికి చట్టం నియమ నిబంధనలు ఏమీ లేవా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. చట్టం స్ఫూర్తిని నీరుగారుస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడింది. హైడ్రా తానే ప్రభుత్వం అనుకుంటుందా అంటూ కూడా నిన్న హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ విప్పుగా ఉన్న మహేందర్ రెడ్డిది ఫామ్ హౌస్ ఏడున్నదండి, నడీషర్లో బండ మీద బొడ్రాయి ఉన్నట్టు ఉంటుంది, పోయి చూడుర్రి. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడు ఉంటుందండి, ఆ ఎయిర్పోర్ట్ పోతుంటే ఆ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. మూడోది మన ఎవరు ముఖ్యమంత్రి గారి సోదరుల ఇల్లు ఏడు ఉంటుంది, దుర్గం చెరువు దగ్గర, వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. కానీ సున్నం చెరువు దగ్గర నివసిస్తున్న కడుపేదలు అంటే ఈరోజు పనికి పోతే కానీ పొట్ట గడవదు, అంటే 3 పూటల బువ్వ తినలేరు వాళ్ళు. ఈరోజు పనికి పోలేదు అనుకో, ఆ రోజు ఉపాసమేగా. ఒకవేళ పనికి వెళ్ళిల్లనుకో అది ఆ రోజే వాళ్ళకు అద్భుతమైన బిర్యానీ. నేను చెప్తున్నా కదా, అలాంటి పేదలకు సంబంధించిన ఇండ్లను గుల్చేసింది హైడ్రా. మరి హైడ్రా గుల్చేసేటప్పుడు వాళ్ళ దగ్గర కాయిదాలు లేవంటే హైకోర్టు నుండి ఉన్న స్టేలు కూడా ఉన్నాయి. కానీ అయినప్పటికీ ఏం చేసింది అంటే ఆ హైడ్రాకు సంబంధించిన వెహికల్ వచ్చినప్పుడు అక్కడ అడ్డం అండుకున్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని నెట్టేసి అకారణంగా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ దారుణంగా నెట్టేసి గెంటేసి అరెస్టు చేసి రకరకాలుగా చేసి వాళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టిన పరిస్థితి కనబడదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణలో పరిపాలన నడుస్తుందా, విధ్వంసం నడుస్తుందా? ఈ పదం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. పరిపాలన నడుస్తుందా, విధ్వంసం నడుస్తుందా? ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఓ పక్కన బీఆర్ఎస్వికి సంబంధం లేని కార్యక్రమం అయినప్పటికీ కూడా వాళ్ళను అరెస్టు చేస్తామంటూ తహతహలాడిపోయిన పోలీసులు. అరే మేము బోమురా మొగలా అంటే లేదు మీరు రావాలి అన్నట్టుగా ఉన్నది. మన భాషలో చెప్పాలంటే మేము బోము అంటే లేదు మీరు రావాలి, మా సార్ తీసుకురమ్మను, లేదులే మీరు ఏమన్నా చెప్పరు మేము తీసుకెళ్తాం. ఇదా ఇవాళ హైడ్రా? అన్ని పేపర్లు ఉన్నోడికేమో అనాథ అయిపోయిండు, ఏ పేపర్ లేని వాళ్ళేమో దొర అయిపోయింది ఈ తెలంగాణలో. అంటే చట్టం చుట్టం లెక్క ఎట్లా మారింది అనేది మీకు దుర్గం చెరువు దగ్గర ఉన్న ఇండ్లను చూస్తే అర్థమైపోతుంది. ఇక నేను పెద్దగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు రాజకీయ పలుకుబడి ఉందా, నీకు వేల కోట్ల రూపాయలున్నాయా, చలో హైడ్రా నీ దిక్కు కూడా చూడదు. నువ్వు కనిపించినా కూడా ఏది ఎక్కడ ఏమో నాకు కనబడతలేదు అన్నట్టుగా వ్యవహరిస్తావు ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా హైడ్రాకు సంబంధించి చాలామంది ఇండ్లు ఉన్నాయి కూలగొట్టాలంటే, బొచ్చడు ఉన్నాయి. కేవీపీది కూలగొట్టాలి, దుర్గం చెరువు దగ్గరన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉన్నది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తు మంది వెళ్తాయి. మంత్రుల యొక్క ఫామ్ హౌస్లు అన్నీ వెళ్తాయి. ఆల్రెడీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉన్నాయి. నేను గతంలో వీడియో కూడా చేసిన. ఇంత బలంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే కొలత టేపులు బట్టి మరి మేము కొలిసి చూపించినాం. అంటే ఈరోజు చూడాలి ఎంత మారుతున్నది అంటే హైడ్రాకు సంబంధించి. హైడ్రాకు ప్రత్యేక చట్టం ఏమన్నా ఉన్నదా అంటే లేదు. మరి ఎందుకు ఇంత దారుణంగా పేదల పాలిట అరే హైకోర్టు స్టే ఉన్నాక ఎట్లా కూల్చేస్తారండి, నాకు అర్థం కాదు. అంటే చట్టం ఎట్లా చుట్టంలా మారిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన అంశంగా చూడొచ్చు. ఇక ఇది తెలుసు కదా నిన్న సీతక్క అంటే కరోనా సమయంలో పూర్తి స్థాయిలో అక్కడ కడు పేదలకు సంబంధించి, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక గిరిజన ములుగు నియోజకవర్గం అనేది గిరిజనులకు సంబంధించిన ప్రాంతం. వాళ్ళు కొండ కోణాలలో, వాగులు వంకులు చెరువుల పక్కన లేదా అటవీ ప్రాంతాలలో జీవించే పరిస్థితి ఆడు ఉంటుంది. అయితే కరోనా సమయంలో సీతక్క అలియాస్ ధనసరి అనసూయ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అద్భుతమైన సేవలు అందించింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దాంట్లో ఎలాంటి మీరు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, సెకండ్ థాట్ కూడా అవసరం లేదు మనకు. నేను మళ్ళీ చెప్తున్నా, మంత్రి పదవి రాకముందుకు సీతక్క ములుగు నియోజకవర్గ ప్రజల కోసం మంచిగా కష్టపడ్డది.
అయితే మొన్న మంత్రి పదవి వచ్చింది కదా, మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి సీతక్క మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు వెలువడుతున్నాయి. నేనేమంటున్నా అంటే విపక్షంలో ఉండి పోరాటం చేయడం చాలా ఈజీ, కానీ అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క చిన్న ఇష్యూ జరిగినా అది ఏ రేంజ్లో ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయం. సరే, మొత్తానికి ఏమైంది అంటే ములుగు నియోజకవర్గానికి సంబంధించి గతంలో మా పెద్దన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క ఇద్దరు ర్యాలీగా వెళ్తున్న తరుణంలో ఒక పసిపాప చనిపోయింది, వైద్యుల నిర్లక్ష్యం అనేది ఒక ఆరోపణ వచ్చింది. అది ఏంది బాహుబలి సినిమాలాగా ఇట్లా పసిగుడ్డును చూపెట్టిర్రు అనేది ఒకటి మనం చూసాం. ఆ తర్వాత రెండో ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇదొకటి ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో చాలా భయంకరంగా చర్చ జరుగుతుంది. కార్యకర్తనే బలిగొన్న కాంగ్రెస్ నేతలు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అడగడమే నేరం, నేతల వేధింపులు, పోలీసుల బెదిరింపులు, మనస్తాపంతో చుక్క రమేష్ ఆత్మహత్య, జాతీయ రహదారిపై స్థానికుల ఆందోళన, బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చలవాయిలో చుక్క రమేష్ మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళన అంటూ కూడా చూస్తున్నాం. ఏంది, ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి తన పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ కార్యకర్తనే బలిగొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అధికార పార్టీ నేతలు పోలీసులు కలిసి దౌర్జన్యం కారణంగా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిని దిగ్బంధించారు, మృతదేహంతో 3 గంటలు బైఠాయించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చాలా సందర్భాలలో చెప్పిన మంత్రి ధనసరి అనసూయ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం ఒకప్పుడు పూర్తి స్థాయిలో సేవలకు, మంత్రి చేసే మంచి కార్యకలాపాలకు సంబంధించి అటు సినీ ఇండస్ట్రీ కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ చాలామంది నీరాజనాలు వలికిలు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సొంత నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తనే అట ఆయన, మళ్ళీ పరాయన కూడా కాదు. ఆయనకి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదట. ఆయన పేరు ఫస్ట్లో పేరు పెట్టిండట, తర్వాత పేరు తొలగించిల్లట. అరే నా పేరు ఎట్లా తొలగిస్తారు భయ అనేది అదేదో వాట్సాప్ గ్రూపులలో వాళ్ళు పెట్టిరట. పెట్టినందుకు పోలీసుల వేధింపులట, కార్యకర్తల వాళ్ళ యొక్క పార్టీ అధిష్టానానికి సంబంధించి వేధింపులట, అక్కడ ఉండే నేతలకు సంబంధించి వేధింపులు చేస్తే ఏమైంది, చివరికి ప్రాణాన్ని కోల్పోయింది. మరి దీనికి బాధ్యులు ఎవరు? దీని మీద ఎవరి మీద చర్య తీసుకుందాం? ప్రభుత్వం పేదలకు వాళ్ళ కలల సామ్రాజ్యమైన మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి నిర్మించిన ఇల్లు రాలేదని మనస్తాపం అందామా, లేదా అడిగినందుకు ప్రశ్నించినందుకు పూర్తి స్థాయిలో చంపిర్రని వాళ్ళ మీద బదనాం వేద్దామా, లేకపోతే దీంట్లో చొరవ తీసుకోవట్లేదని మంత్రి మీద వేద్దాం? ఒకసారి మీరే ఆలోచించండి. నేనేమంటున్నానంటే సొంత పార్టీ కార్యకర్తనే కాపాడుకోలేని పరిస్థితి అయినప్పుడు, సొంత పార్టీ కార్యకర్తనే కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో మళ్ళీ గెలవాలంటే ఏంది? అది ఏ పార్టీ అయినా కానీ, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ. ఇప్పుడు అర్హుల జాబితాల నుంచి అర్హులను ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాల్సిందే. అనర్హులకు ఇవ్వకుండా అర్హులకు ఇస్తే తప్పులేదు. అయితే నాకు ఇల్లు రావాలపై ఇల్లు ఎందుకు తొలగించిన అడిగిన పాపానికి ఆయన వేధించడం ఎంతవరకు కరెక్టు? అంటే అధికారం మన చేతిలో ఉంటే ఏదైనా నడుస్తుంది అనుకున్నారా? అక్కడ ఉండే నేతలు ఏమనుకున్నారో తెలియదు, కానీ పాపం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న పరిస్థితి. నేను చాలామందికి చెప్తున్నా, అది మీడియా అయినా ఎవరైనా కూడా, ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో అంటే ఆ పార్టీలకు సంబంధించి వ్యక్తులకు సపోర్ట్ చేస్తారో ఏదో రోజు అదే ఉచ్చులో మీరు అయితే బలిగొంటారు. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఎక్కడికి ఉండాలో గాడికే ఉండాలి. ఏ రాజకీయ నాయకుడైనా వాడుకొని వదిలేసే రకమే. నేను చెప్తున్నా, వాని అవసరం ఉన్నప్పుడు మన ఫోను 1000 సార్లు మోగుతుంది. మన అవసరం ఉన్నప్పుడు ఒక్కసారి కాదు, మనం 1,00,000 సార్లు చేసినా ఆడ ఫోన్ ఎత్తాడు, మళ్ళీ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. పైలం నేను చెప్తున్నా, చాలా మందికి చెప్తున్నా. తర్వాత వీళ్ళు నాకు అది వాళ్ళు అది ఏదో నన్ను 10 మందిలో ఉండగానే పలానా రారా అనగానే జబ్బలు కొట్టుకుంటా పోకుర్రి. రాజకీయ నాయకులు అనేది రజకరణ గోకరణ విలువిద్యలు నేర్చిన మహామేధావులు వాళ్ళతో చాలా పైలం. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మళ్ళా చెప్తున్నా, ఆగని చేస్తారు వీళ్ళు. రైట్, అప్పు ఏం